ఈ కాన్సెప్ట్లో బోట్స్ అండ్ స్ట్రీమ్లో స్పీడ్ అన్న, వెలాసిటీ అన్న, రేట్ అన్న ఒకటే. అలాగే స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్న, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అన్న, స్పీడ్ ఆఫ్ ద బోట్ అన్న, స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అన్న ఒకటే. అలాగే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్న, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అన్న, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్న ఒకటేనమాట. సో ఫస్ట్ ఏంటి, ఇందులో బేసిక్గా వాడే టర్మ్స్ డౌన్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఈ రెండింటిని డౌన్ స్ట్రీమ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, ఆర్ స్పీడ్ ఆఫ్ ద మ్యాన్, ఆర్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఈత కొట్టుకుంటూ ముందుకెళ్ళిపోవడాన్ని డౌన్ స్ట్రీమ్ అంటాం. అంటే రివర్ అనేది వెళ్తున్న వైపు వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు. ఇప్పుడు అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే రివర్కి ఆపోజిట్ వేలో. అప్ స్ట్రీమ్ అంటే రివర్కి ఆపోజిట్ వేలో. ఆపోజిట్ వే అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఆర్ మ్యాన్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. దీన్ని ఏమంటాము, అప్ స్ట్రీమ్ అంటాం. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏముంటాయంటే డౌన్ స్ట్రీమ్కి మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఇంకో రెండు ఫార్ములాలు ఉంటాయి. స్పీడ్ ఆఫ్ ద బోట్ క్యాలిక్యులేట్ చేయాలంటే డౌన్ స్ట్రీము ప్లస్ అప్ స్ట్రీము బై 2. అలాగే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము బై 2. ఓకేనా, ఈ టర్మ్స్, ఈ 4 ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మీరు స్పీడ్ ఆఫ్ ద బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాప్టర్లో అన్ని క్వశ్చన్స్ని ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నేను చెప్తున్న టాపిక్స్కి కానీ ప్రాబ్లమ్స్కి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.